4వ మాట అయిన తర్వాత మీ అందరికీ కాస్త బ్రేక్, అంటే బయటికి వెళ్ళటానికి కాదు, ఇక్కడే ఉంటారు, అన్నీ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి కొద్దిసేపు యేసుప్రభు వారు సిలువలో 77 మాటలు పలికితేటుండేదా అనుకుంటాను నేను. అప్పుడు మార్చుండేవాళ్ళు ట్రెండ్. 40 రోజుల్లో రోజుకు 2 మాటలను, రోజుకు 3 మాటలను అప్పుడు మార్చేసేవాళ్ళు. ఏదేమైనా కృప కలిగిన దేవుడు 7 మాటలు పలికాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాటలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం బట్టు ప్రేమ్ కుమార్ గారు వచ్చి చదువుతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఆ మీదట తల్లి ఇన్యాసమ్మ గారు ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడి వాక్య భాగము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లి విన్యాసం గారు వచ్చి మనను ప్రార్థనలో నడిపిస్తారు. అక్కడ ఇదిగో అమ్మాయి. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవాని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడాని స్తోత్రాలు, పరిశుద్ధుడాని స్తోత్రాలు నాయన. అయ్యా ప్రేమ కలిగిన దేవానికే స్తుతి 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 స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాను దేవా. స్తోత్రం అయ్యా. ఈ గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం నాయన. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభా ఎందరికో లేదా ఈ భాగ్యం తండ్రి. ఏ మంచి యోగ్యత లేని మాకు ఇచ్చిన ప్రభానికి స్తోత్రం. మీ పాదాల దగ్గరికి వచ్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభానికి స్తోత్రం. ఆశతో వచ్చామయ్యా, మమ్మల్ని దర్శించండి ప్రభానికి స్తోత్రం. అయ్యా మీరు లేకపోతే మేము బ్రతకలేము నాయన. అయ్యా మీరు లేని జీవితం మాకు వద్దు ప్రభానికి స్తోత్రం. స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రం. మాట్లాడినటువంటి 3 మాటల ద్వారా మమ్మల్ని ఎంత బలపరిచిన ప్రభానికి స్తోత్రం. మీ యొక్క క్షమాగుణం ప్రభానికి స్తోత్రం. అయ్యా మీ ప్రేమ తండ్రి నాయన, మీ యొక్క బాధ్యత ప్రభా అనేక రకాలుగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచిన ప్రభానికి స్తోత్రం నాయన. అల్పులం అయోగ్యులం ప్రభావం కనికరించండి నాయన. నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం అయ్యా. మీ కొందరు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ అక్కర్లో వచ్చారు మీరు ఎరిగిన దేవుడు. ప్రతి బిడ్డను దీవించి పంపించి ప్రభాని స్తోత్రం. ఎలాగొచ్చాము అలాగే మమ్మల్ని వట్టిగా పంపించొద్దు దేవానికి స్తోత్రం. మమ్మల్ని నింపండి, మా హృదయాన్ని నింపి పంపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ స్తోత్రం. ఇగో దేవ 4వ మాట ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని తండ్రి. అయ్యా మీరే మాకు నాయన మా హృదయాలు ఆయన బలపరచమని వేసే శక్తి కలిగిన నామని అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా దేవా దేవయని వీడ నాడితివనుచు, నా దేవా దేవయని వీడ నాడితివనుచు, పలికి తీవి
శ్రమ చెప్పశక్యమా ఆహా మహాత్మా శరణ్య విమోచన. నాలుగో మాట వివరించుటకు సహోదరుడు మోహన్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. మరి వచ్చి ఈ నాలుగో మాట వివరిస్తూ ఉంటుండగా అందరం శ్రద్ధగా ప్రార్థనా పూర్వకంగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి ఆయన వచ్చిందాక చెప్పిస్తా. మంచిది. ఏ యోగిత లేని నాకింత భాగ్యమా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి దేవునికి వేలాది వందనములు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్కి వందనములు. చేరుకున్న యొక్క సంఘస్థులందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునైనా ఈ యొక్క సిలువ ధ్యానం గురించి మాట్లాడినటువంటి యొక్క 7 మాటల్లో నాకు ఇచ్చినటువంటి 4వ మాట గురించి మనం ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం. మత్తయ్య 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఇక్కడ ఈ మాట నుంచి ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన వాడా, నీకు వందనాలు దేవా. ఇదిగోనైనా చదవబడినటువంటి లేఖనంలో ప్రభా మర్మము సత్యములు మేము గ్రహించినట్లుగా నీ కృప చొప్పున నీ పరిశుద్ధాత్మతో నింపి మమ్మల్ని నడిపించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి లేఖనంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం అన్నాడు కదా. చెయ్యి విడిచిని అనేటువంటి పదంలో ఇక్కడ మనకు కిమిడీకృతమైనటువంటి అర్థం ఏంటంటే, ఆల్రెడీ వీరు తండ్రి కుమారులు ఎప్పుడు ఏకమై ఉంటారనేదే మనకు అర్థమవుతుంది. లేఖనాన్ని బట్టి మనం గమనించగలం. ఆ రీతిగానే ఈ మాట ఇంకొక విషయంలో కీర్తనాకారుడు కూడా మాట్లాడతాడు. కీర్తన 22:1 నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. అది మిమ్మల్ని ఆన్సర్ చేయి. ఇది క్వశ్చనా సమాధానం అనేది మీరు చెప్పాలి సంఘస్థులుగా. ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చెయ్యి విడిచితివి అనేటువంటి వాక్యం మీరు ఏర్పడింది. ఇది ప్రశ్న సమాధానమా? ప్రశ్నే. అంటే ఇక్కడ ప్రశ్న వేస్తుంది ఎవరు? ఇక్కడ ప్రశ్న వేస్తుంది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎవరిని అడుగుతున్నాడు? తండ్రి అయినటువంటి దేవుని అడుగుతున్నాడు. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? తండ్రి అయిన దేవుడే చెప్పాలి. ఓకే, విందాం. అంటే క్రీస్తు అంటే కీర్తన 22:1 ఈ మాటలు, దీన్ని బట్టి మనకి దావీదు కాలంలో అంటే భక్తుడైనటువంటి దావీదు ద్వారా ఈ యొక్క వాక్యము ఆనాడు తండ్రి అయినటువంటి దేవుడు భక్తుడి ద్వారా పలికించినట్లుగా మనం గమనించగలం. అయితే ఏముందంటే ఇక్కడ దావీదు కాలానికి యేసుక్రీస్తు కాలంకు సుదీర్ఘమైనటువంటి కాల సమయం గడిచినట్లుగా ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన తండ్రి అయినటువంటి దేవుడు నేడు ఈ యొక్క
సిలువలో పలికినటువంటి సిలువ యాగం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ సిలువ మరణం పొందటం అనేది ఇది జగత్పునాది వేయబడక ముందులే ఈ ప్రణాళిక, ఈ సంకల్పం, ఈ స్పిరిట్ అనేది ఈ యొక్క సంకల్పం అంతా ఏర్పరిచినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నాటి కాలంలోనే, అంటే పాత నిబంధన కాలంలోనే భక్తుల ద్వారా అనేక సందర్భాలు పలికించినట్లుగా మనకు అర్థమవుతుందని మనం గమనించాలి. ఎందుకంటే మరి ఈ విధంగా మాట్లాడటం దావీదు ద్వారా మాట్లాడటం వాళ్ళకి ముందు చూపు, ముందు ఆలోచన, ఒక ప్రణాళిక లేకుండా ఎవరు మాట్లాడలేము జనరల్గా. ఆ రీతిగానే మరి ఇప్పుడు దీన్ని బట్టి ఈ ప్రవచన పలికించినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నా దేవా నా దేవా నందుకు చెయ్యి ఎందుకు విడిచిన మాటకు అరబిక్ భాషలో ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని పలికాడు. అయితే ఇక్కడ ఉన్న వారంతా ఏమనుకుంటారంటే, ఆ మాటకు విని ఈయన ప్రవక్త అయినటువంటి ఏలియాను పిలుస్తున్నారని అనుకున్నారు. కానీ అది కాదు. ఈ మాట విషయంలో చాలా మర్మంతో కూడినటువంటి మాట అనేది మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం అంటే, ఇది ప్రశ్నార్థకమైనటువంటి క్వశ్చన్ అని, ఇది దేవుణ్ణి తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అడిగాడని, మరి ప్రభు సమాధానం చెప్పాలనేటువంటి ఈ సందర్భానుసారంగా మనం గమనించాలి. అయితే దీనికి మనము మరి సమాధానం ఎవరు చెబుతుంది? ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. యోహాను సువార్త 3:16 ఏమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. గమనించండి, చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి వాని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఎంత గొప్ప త్యాగమో చూడండి. జనరల్గా మన పిల్లల్ని విడిగా ఏమన్నా అంటేనే సహించలేనటువంటి నేటి కాలంలో నాడు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఏ రీతిగా త్యాగం చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? లోకాన్ని ప్రేమించాను. లోకం అంటే ఎవరు? లోకం ఎవరంటే నేను, నువ్వు, మీరు, మనందరమే. ఈ యొక్క సమస్త సూర్యగోళం ఉన్నటువంటి సమస్త మానవ సమాజం అంతా లోకమే. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. అసలు లోకాన్ని ప్రేమించాల్సిన అవసరం ఏముంది? జనరల్గా లోకాన్ని ప్రేమించాల్సిన అవసరం ఏముంటుంది? తండ్రి కుమారుని వదిలేసి లోకాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉంది. చూద్దాం, రెండవ యొక్క రెఫరెన్స్ కూడా చూద్దాం. రోమా 8:32 మనం గమనించగలిగితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించను అనేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇది ఎంత గొప్ప ధన్యత అండి. దేవుడు, తండ్రి దేవుడు మన యొక్క, అంటే మనల్ని ప్రేమించి మనల్ని సంతోషపెట్టాలనేటువంటి ఒక ప్రగాఢమైన సంకల్పం చొప్పున తన కుమారుణ్ణి అప్పగిస్తున్నాడంట. అప్పగించడంలో అయినటువంటి ఏ ఉద్దేశంతో అప్పగిస్తాడో మనం ఆలోచిద్దాం. ఆ రీతిగానే మనం ఎందుకు అప్పగించాలనేటువంటి విషయానికి వచ్చేలకే ఇక్కడ కుమారుడు వేసిన క్వశ్చన్కి తండ్రి అనే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇంతవరకు కంక్లూజన్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ పరిణామం ఏంటంటే, మరి కుమారుడు మరి దాన్ని బట్టి మనం ఏం చేయాలి గమనిద్దాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని ఎప్పుడూ తండ్రి తండ్రి అని బోధించేవారు. కానీ మొదటిసారిగా నా దేవా నా దేవా అని సంబోధించెను. కారణం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఆయన పాపిగా మారాడు. ఇదంతా గొప్ప విచిత్రమైన సందేశం కదా. ఆయనేమో నేను లోకాన్ని ప్రేమిస్తానంటున్నాడు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే కొరకు అయితే నీ ఇష్టం ప్రకారంగా నేను నీ కొరకు నేను ఏ దేనికైనా సిద్ధపడతానని వారి ఇరువురి యొక్క తండ్రి కుమారుల మధ్యటువంటి విచిత్రమైన బంధం మనం ఎలా గమనించగలుగుతాం చూడండి. దానికి మనము ఈ యొక్క సందర్భాన్ని మనం జనరల్గా లేఖనాల ప్రకారంగా పరిశీలించినట్లయితే మత్తయి 26:39 ఒక సందర్భం చూడండి. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. గిన్నె
ఏమన్నాడు? కుమారుడు ఎలాగ మాట్లాడుతుంది చూడండి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమన్నాడు. అంటే పోనిమంటే ఈ యొక్క వరలో మనకుండా కనిపించినటువంటి సందేశం ఉంది. ఒక విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి సందర్భం అది. అంటే బాధాకరమైన ఆలోచన. నా యొద్దను తొలగిపోమంటే అర్థం ఏంటి? నాకు ఇష్టం లేని పనే కదా దాని అర్థం అక్కడ గమనిస్తే. సో దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే గిన్నెలు ఏముందనేది మనం గమనించినట్టే, గిన్నె చూడగానే ఆయనకు అంత భరించలేని తట్టుకోలేనటువంటి వేదన ఎందుకు చెందాడంటే, ఇంతకీ గిన్నెలో ఏముంది? అందులో ఈ లోక పాపమంతా ఉంది, కానీ దానిని స్వీకరించుట వలన ఆయన పాపిగా మారాడు. అందును బట్టి ఆయన కుమారుడు అనేటువంటి అర్హతను కోల్పోయాడు. అందువలననే తండ్రి ప్రభువారి చెయ్యి విడిచిపెట్టెను. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ గిన్నెలో ఉన్నటువంటి యొక్క సమస్త లోక పాపం అంతా దాంట్లో ఉంది కాబట్టి తండ్రి చిత్తాన్ని విధేయత చూపించి, తండ్రి యొక్క ఇష్టాన్ని గౌరవించి, తండ్రి ఆ లోక పాపాన్నంతా తనని స్వీకరించడానికి ఇష్టపడ్డాడండి. మరి లోక పాపాన్ని స్వీకరించడానికి ఇష్టపడినప్పుడు జరిగే పరిణామం ఏంటి? అక్కడ పాపిగా మారిపోతాడు. సహజ లక్షణమే కదా. అతను పరిశుద్ధుడైనప్పటికీ కూడా మరి పాపాన్ని స్వీకరించినప్పుడు పాపంగానే మారిపోతాడుగా. మనకి జనరల్గా తండ్రి ఎలాంటి వారికి సమీపంగా ఉంటాడంటే, తనకి ఇష్టమైన దానికి విధేయత చూపించే వాళ్ళని, తనకు లోబడే వాళ్ళని, తనకు సమీపం ఉన్న వాళ్ళకే ఇష్టపడతాడు. మరి పాపులైనటువంటి వాళ్ళకి ఇష్టపడరు కదా. మరి ఆ రీతిగానే తన కుమారుడు అయినప్పటికీ కూడా ఇక్కడ తన యొక్క తండ్రి చిత్తాన్ని ఎరిగి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకై ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటి సమస్త పాపాన్ని స్వీకరించటం మూలంగానే తను పాపిగా మారాడు. ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. అంటే తన చెయ్యి విడచడానికి చెయ్యి విడిచిపెట్టను అనే మాట అంటున్నాడు కదా. చెయ్యి విడిచిపెట్టమంటే సహజంగా అది ఎడబాటుకి సూచన అన్నమాట, భరించలేనిది. ఎడబాటు అంటే మనం ఈ మధ్యకాలంలోనే ఫ్లడ్స్ అంటే వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఖమ్మం డిస్టిక్లో ఒక సిచ్యువేషను నేను గమనించాను. అందరూ చూసే ఉంటారు. ఊరు బయట భాగంలో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకొని వాళ్ళు ఇటుకలు కోసుకున్నటువంటి చిన్న వ్యాపారులు అనమాట వాళ్ళు. అయితే వాళ్ళ చిన్న కుమారుడు ఏదో యొక్క హెల్త్ ఇష్యూ పరంగా మన ఇంటికి వచ్చి, అంటే అతని అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతూ చెన్నైలో ఉండేవాడు. కానీ ఆ సందర్భంలో తన యొక్క హెల్త్ ప్రాబ్లంగా వచ్చినప్పుడు అనుకోని రీతిగా ఆ యొక్క వరదలు రావడంతో అది అకస్మాత్తుగా వరదలు మనకి ఎక్కువైపోయినాక వాళ్ళు ఊరిలో లేనటువంటి సిచ్యువేషన్ కాబట్టి, ఊరు బయట ఉన్నవాళ్ళు కాబట్టి ఆ వరద నీటిలో తట్టుకోలేక ఆ యొక్క షెడ్ మీదకి ఎక్కారు. షెడ్ మీదకి ఎక్కి వాళ్ళు అనేక మందికి వాళ్ళకి యొక్క సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరితో ఇక ఫోన్ కాల్స్తో మాట్లాడినా కానీ ఎవరి ఓదార్పు, ఎవరి యొక్క ఆదరణ లేకపోయింది. వాళ్ళు ఎవరు కూడా, ఈవెన్ ప్రభుత్వం వారు కూడా రక్షించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే కొంత సమయానికి ఆ యొక్క గోడలు అంటే ఇటుకలతో కట్టిన గోడలు కాబట్టి అది క్రమాన కోసుకొని పోయి కూలబడిపోయి ఆ యొక్క తల్లిదండ్రులు వరద కొట్టుకొని పోతుంటే ఆ బిడ్డ ఒక చెట్టుని ఏదో పట్టుకొని ఉంటాడు. ఆ ఎడబాటుని ఎంత దుఃఖాకాంతంగా ఉంటుందంటే అది చెప్పలేనటువంటి వేదన, అది మనం వర్ణించలేనటువంటి బాధ అనమాట. ఇది జనరల్గా కూడా మనం యొక్క కుటుంబాల్లో బిడ్డలను ఈడ్చిపెట్టడానికి వెళ్ళేటప్పుడు బిడ్డలు ఎంతగానో వేదన చెందుతూ ఉంటారు చూడండి. తల్లి వెళ్తుందని, తండ్రి వెళ్తుందని. ఆ ఎడబాటు అనేది ఎంత భయంకరమైనది అనేది మనం గమనించాలి. సో అంటే ఈ ఎడబాటుని ఎంతగా దుఃఖం ఎందుకంటున్నానంటే, లేఖనములు నెరవేరబడాలి కనుక ఆ విధంగా జరిగినది. మనకు నిత్య జీవం ఇచ్చుటకు కరుకనే తండ్రి తన కుమారుని చేయి విడిచినని అన్నది. ఓకే, తర్వాత 3వ పాయింట్ ఏంటంటే, తనతో నడిచినటువంటి తన శిష్యులు కానీ విడిచిపెట్టి దూరమైనప్పటికీ తర్వాత తనకి అప్పగించినటువంటి, అంటే తన ప్రాణాన్ని కూడా మోసపరుస్తున్నటువంటి ఇస్కరియోతు యోధ తను అప్పగించే సంగతి తెలిసి ఉన్నప్పటికీ కూడా తనకి ఎంత మాత్రం బాధ కలగలేదు. కానీ తండ్రి ఎడబాటుని బట్టి చాలా తట్టుకోలేకపోయాడండి. అంటే వాళ్ళ యొక్క బంధము, వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ ప్రేమానురాగం అది ఎంతగా
మెలబడి ఉన్న అంత బలమైనటువంటి కనెక్షన్ ఉందనేది మనకు గమనించగలం. సో ఆ ప్రకారంగానే ప్రభువారు ఎంత హింసించినను, దూషించినను, శ్రమ పెట్టినను, ఉమ్మివేసినను భరించాడు, కానీ తండ్రి ఎడబాటును ఒక్క క్షణము కూడా భరించలేకపోయాడు అనేది మనం గమనించగలం. ఎందుకంటే ఈ ఉమ్మివేయటం, దూషించడం, శ్రమించడం అనేది, శ్రమ పెట్టడం అనేది ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గారు ఆ శిలువ మరణంలో ఉన్నప్పుడు ఆ రోమా సామ్రాజ్య సైనికులు అనే వాళ్ళు, ఆ బంట్రోతుల వాళ్ళంతా వాళ్ళని ఎంతగానో హేళనపరిచారు, ఎంతగానో హింసించారు. అంటే మన శిరస్సుకు ముళ్ళ కిరీటం కానీ, కాళ్ళు చేతులకి మొయకలు కొట్టడం కానీ, తనకి ఈవెన్ తర్వాత కూడా వాళ్ళని హేళనపరుస్తూ ముఖం మీద ఉమ్మేయటం కానీ ఇన్ని రకముల అవమానాలు జరిగినప్పటికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమాత్రమే బాధపడలేదు, మౌనంగా ఉండాడు. కానీ తండ్రి ఎడబాటుని బట్టికి తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎంత బాధాకరమైన విషయం మనం గమనించాలి. అయితే తన కుమారుడైన క్వశ్చన్కి తండ్రి సమాధానం చెప్పాడు. తండ్రి అడిగినట్టు ఆన్సర్ చెప్పిన దానికి కుమారుడు కూడా ఏ విధంగా స్పందించాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంతవరకు కుమారుడు నీకు ఇష్టమైతే నేను ఈ పాపాన్ని భరించడానికి ఇష్టమని తను స్వీకరించాడు అనమాట. ఆ తర్వాత ఆయన ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపించాడో మనం గమనించగలుగుతాం. 2 కొరింథీ 5:21 మనం గమనిస్తే, మనం ఆయన యందు దేవుని నీతి, యోహాను సువార్త 14:11 ఒక విషయం గమనిస్తాం. వాళ్ళ యొక్క బంధం ఎలా ఉంటుంది. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. ఇక్కడ ప్రభువారు పిలుపుతో మాట్లాడినటువంటి సందర్భం. అంటే వారిరువురు ఏకమై ఉన్నారు కాబట్టి తండ్రి ఎడబాటును భరించలేకపోయారు. అసలు మానవుణ్ణి దేవునికి దూరం చేసేదే పాపం. పాపము ఎరుగినటువంటి ఆయనను తండ్రి అయిన దేవుడు మన కోసం పాపంగా చేసెను. ఇక్కడ మనం గమనించింది కూడా అర్థమైంది కదా. తండ్రి ఎడబాటును భరించలేనటువంటి వాడు ఎందుకన్నాడంటే ఈ రిఫరెన్స్లో చెప్పాడు. యోహాను సువార్త 14:11 ఏం చెప్పాడంటే, నాలో ఆయన, ఆయనలో నేను, మేము ఎప్పుడూ ఏకమై ఉంటామని. ఈ జగత్ పునాది వేయబడక ముందులే ఏర్పడినటువంటి స్క్రిప్ట్ అనమాట ఇది, ఈ ప్రణాళిక, ఈ సంకల్పం. అందువల్లనే వాళ్ళని అంటే తండ్రి కుమారుడు విడిపోవటం అనేది ఆయన భరించలేదు. ఇన్ని విషయాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు మనకి ఆయనకి ముసురుకున్న ఆయన 3.5 సంవత్సరం పరిచర్య కాలం కూడా ఎన్నో వేదనలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి. ఇట్ ఈస్ డోంట్ ఎనీ కేర్. అయితే తండ్రి యొక్క ఎడబాటునే ఈయన భరించలేకనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దానికి మరి దేవుడు కూడా ఆయన ఎడలు ఎంతగానో ప్రేమించినట్లుగా ఉన్నాం. తర్వాత 2 కొరింథీ 5:21 మనం గమనిస్తే ఏమిటంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసెను. పాపం వలన వచ్చు జీతం మరణము, అందువల్లనే ఆయన మన కొరకు మరణం పొందినట్లుగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికించినట్లు లేఖనం చెబుతుంది. చూడండి, యెషయా ప్రవక్త ద్వారా ఆ మాటలు మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. యెషయా 53:12 మనం గమనించినట్లయితే, మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. అంటే దేవుడిచ్చినటువంటి యొక్క ఆన్సర్కి కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా స్పందిస్తూ, ఏ విధంగా తన కార్యాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడో, ఏ విధంగా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడో, తన రెస్పాన్సిబిలిటీని ఆధ్యాత్మికంగా, ఆత్మానుసారంగా ఏ విధంగా అది నడిపిస్తూ వస్తున్నాడు అనేది మనం గమనిస్తున్నాం. ఏమంటున్నాడు? మరణం పొందినట్లుగా అతడు తన ప్రాణమును ధారబోసెను. ప్రాణం పొందేటంత పాపం ఆయన ఏం చేశాను? మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడెను. మన పాపం, మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించాడు. మరణపాత్రులమైన మన కొరకు ఆయన మరణించెను. ఆయన పాపంగా చేయడానికి, ఎందుకంటే మన కోసమే ఆయన ఇన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇలాంటి సందర్భం మనం బైబిల్లో ఒక లొకేషన్లో చూస్తాం. ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 22:2-11 దాకా మనం గమనించినట్లయితే అక్కడ మనకు ఒక వ్యక్తులు కనపడతాడు.
వారు అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాం కూడా తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ, అంటే ఆయన మాట్లాడిన మాటకు విధేయుడయ్యి, అబ్రహామా, నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించమన్నటువంటి సందర్భంలో ఆయన ఎలాగ స్పందించాడో గమనించండి. ఎక్కడ కూడా తొణకుండా, ఓకే ప్రభువా, నీ ఇష్టాన్ని నేను పాటిస్తానని తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని ఆ మోరియా దేశంలో ఉండేటువంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు కుమారుడు మధ్యలో ఒక క్వశ్చన్ వేస్తాడు, తండ్రి వధించడానికి గొర్రెపిల్లేదని అన్నప్పుడు అక్కడ ఎక్కడ కూడా ఇదంతా దేవుడు చూసుకుంటాడనే మాట ఉంటే, ఇక్కడ సమయం మనం పాటించాలి కాబట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, తండ్రికి కుమారుడైనటువంటి ఇస్సాకు ఏ విధంగా విధేయుడయ్యాడో మనం గమనిస్తాం. ఇది చాలా అద్భుతమైన సంఘటన. ఎక్కడ కూడా ఆయన గొర్రెపిల్ల ఏదనేటువంటి అడిగినటువంటి యొక్క అవగాహన తండ్రి అయినటువంటి అబ్రహాము ఆ కట్టెల మీద వేర్చి పనుకోబెట్టినప్పుడు తిరస్కరించకూడదా కుమారుడైన ఇస్సాకు? ఇది తిరస్కరించలా. అది మానవుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు మధ్యలో ఇంత గొప్ప విచిత్రమైన బంధం జరిగితే, పరిశుద్ధులైనటువంటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు వారి మధ్య ఎంత అద్భుతమైన సంకల్పం జరిగిందండి. ఎంత త్యాగం వాళ్ళది. ఇవన్నీ ఎందుకంటే లోకానికి వారు మాదిరిగా చూపించాడు అనమాట. మన జీవితాల్లో కూడా అలాగా విధేయత చూపాలనేది ఆయన కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనం గమనిద్దాం. 1 పేతురు 3:18 మనం గమనించినట్లయితే, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకే అనీతిమంతులమైనటువంటి మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడిన అన్నట్టు. ఇవన్నీ ఈ సీక్వెన్స్ రిఫరెన్స్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడి యొక్క విధేయత, దేవుడి యందు ఉన్నటువంటి విధేయతను బట్టి కుమారుడైనటువంటి క్రీస్తు ఏ విధంగా తన యొక్క ఫంక్షనల్, అంటే ఆత్మానుసారమైనటువంటి యొక్క కోణంలో ఆయన బాధ్యతను ఎలా నెరవేర్చాడో, ఎలా పాటించాడో, ఆయన ఎన్ని శ్రమలైనటువంటి బాధలు కూడా సహించుకొని తన ప్రాణాన్ని అర్పించడం కూడా సిద్ధపడటం అంటే ఇది చాలా బలమైనటువంటి సంఘటన. అది ఊహించలేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఏ కుటుంబాల్లో వచ్చినా కూడా అది తట్టుకోలేనటువంటి సంఘటన అనమాట. సో మనకి ఆత్మానుసారంగా తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి యొక్క బలమైనటువంటి విషయాలను బట్టి దేవుడు మన ఎడలో ఎంత ప్రేమ చూశాడు అనేది గమనించవచ్చు. ఇక్కడ మనకి ఈ టోటల్ మెసేజ్లో మనకి ఏమర్థమవుతుందంటే, ఫస్ట్ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమనే ఎలాగుంటుందనేది ఈ సర్వలోకానికి చూపించాడు. ఈ సర్వలోకానికి తన ప్రేమని ఎలా చూపించాడు. అయితే ఇక్కడ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే, మన పితరులైనటువంటి ఆదాము నుంచి సంక్రమించినటువంటి పాపానికి శాపానికి బలైపోయినటువంటి సర్వ మానవాళి యొక్క పాప విమోచన కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చట కొరకు ఆయన చెయ్యి విడిచి మన చెయ్యిని తండ్రికి అప్పగించటకు మధ్యవర్తిగా నడిపించాడు. మధ్యవర్తి నడిచాడు. అంతేకాకుండా తన చెయ్యి విడిచి తండ్రి చేతిని మన చేతికి అప్పచెప్పి, మన చేతిని తండ్రి చేతికి అప్పచెప్పాడు. అంటే ఏ కుటుంబంలో ఏ సందర్భంలో కూడా ఎక్కడ ఏ లొకేషన్లో కూడా ఏ జనాభా మధ్య కూడా ఇలాగ జరగదు. ఎవరైనా కానీ తన కుమారుల్ని, తన ఇష్టమైన వాళ్ళని, తన సొంత వాళ్ళని ప్రేమిస్తారు, కానీ బయట వాళ్ళని ప్రేమించడం అనేది అది చాలా అసాధారణమైన విషయం. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు తండ్రి ఎలా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ప్రేమ, విధేయతను బట్టి కుమారుడు ఈ యొక్క పాపానికి పాత్రులైనటువంటి మనలందరినీ ఈ పాప విమోచన నుంచి తప్పించి తండ్రి యొక్క చేతిని అప్పచెప్పటం, అంటే తెగిపోయినటువంటి బంధాన్ని కలపటం అన్నమాట. తెగిపోయింది, ఎక్కడ తెగిపోయింది? ఆనాడు ఆదాము దగ్గరే తెగిపోయింది. కానీ కుమారుడైనటువంటి క్రీస్తు
ఈ యొక్క పాపానికి శాపానికి పాత్రమైన మరణపాత్రమైన మనను మరణద్వారమును ప్రవేశించి మరణపు ముళ్ళను విరిసి మరణంపై జయాన్ని మనకిచ్చి మనలను తండ్రి చేతికి అప్పజేయటం. ఇది ఎంత విచిత్రమైన సంఘటన. మనల్ని వాళ్ళకి ఆయనకి అప్పజెప్పటం. ఆయన ఒక మధ్యవర్తిగా ఉండి ఎలా ప్రవర్తించే చూడండి. ఆ రీతిగానే ఈ మెసేజ్లో ఇంకొక విషయం ఏంటంటే, ఎడబాటు అనేది చాలా భయంకరమైన విషయం. ఆ ఎడబాటు యొక్క సంఘటన కూడా గమనించాడు. ఆ రీతిగానే మనకి ఈ యొక్క దేవుని యొక్క విశ్వాస జీవితంలో మనకు కొన్ని విషయాలు చూద్దాం. ఆత్మానుసారమైన విషయంలో ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, ఆత్మానుసారంగా దేవునికి ఇది విధేయతలుగా ఉండేవాళ్ళు, దేవుని ఆజ్ఞలను పాటించేవారు, దేవునిపై ఆధారపడేవారు, దేవునికి సమీపంగా నిత్యము ఆరాధించేవారు, దేవుని వెంబడించేవారు ఎలా ఉంటారనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం దానియేలు గ్రంథంలో దానియేలును చూడవచ్చు. ఎట్లంటే, దానియేలు ఆ యొక్క బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు తనకు 15 సంవత్సరాలు, చాలా చిన్న వయసులో లేడు. కానీ ఆయన ఎన్నో శ్రమలు ఎన్నో వేదనలు చెందినప్పటికీ కూడా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, ఆఖరికి సింహాల్బంలో వేసిన సందర్భం వచ్చినప్పుడు కూడా దానిని ఎక్కడా తొణకలేదు, వణకలేదు. కానీ తండ్రి అయిన దేవుడు తను ఎలా కాపాడాడు అనే దానికి ఒక నిదర్శనం దానియేలు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే, దేవునిపై ఆధారపడి దేవునికి సమీపంగా ఉన్న వారికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి అనేది నేటి మన ఈ సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ సర్వ మానవాళి కానీ ఇస్తున్నటువంటి సందేశం దేవుడు. ఆ రీతిగానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, శరీరానుసారంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గమనిస్తే, దేవునికి అవిధేయులుగా జీవించటం, దేవుని ఆజ్ఞలను అతిక్రమంగా ఉండటం, దేవుని ఎడబాటు అనుభవం కలిగి ఉండటం, లోకానుసారంగా జీవించటం, ఇలాంటి విషయాల్లో మనం ఒక వ్యక్తిని గమనిస్తే సంసోన్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సంసోన్ న్యాయాధిపతుల్లో యెహోషువ అనంతరం ఇశ్రాయేల్ జనాంగాన్ని కనానికి నడిపించేటువంటి యొక్క ప్రయాణ యాత్రలో ఈ న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి సంసోన్ ఒకరు. అలాంటి బాధ్యతలు అప్పచెప్పినటువంటి ఈ సంసోన్ జస్ట్ ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన బలాన్ని ఎంతగా కోల్పోయాడో, ఎంతగా పతనమయ్యాడో మనం గమనించవచ్చు. ఇందాక ఫస్ట్ సహోదరుడు చెప్పారు సంసోన్ గురించి. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన జీవితకాలంలో చంపినటువంటి జనాంగం కంటే లాస్ట్ క్షణంలో చంపిన జనాంగం ఎక్కువ ఉన్నాడు. ఎంత బాలాజ్యుడో కానీ గమనించడు. ఫిలిస్తీన్లు అంటే అసలు ఫిలిస్తీన్లు సర్దారులు ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఆయన యొక్క బలహీనత ఏంటంటే, స్త్రీ బలహీనత వల్ల ఎంతగా పతనమయ్యాడో మనకి గమనించగలం. అంటే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవరము ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ లోకానుసారమైన విలాసవంతమైన జీవితాల్లో డబ్బు మనకు పనిచేయదు, హోదా పనిచేయదు, అధికారం పనిచేయదు, పలుకుబడి పనిచేయదు, జనం యొక్క సమూహం పనిచేయదు. కానీ దేవుని కృప ఒక్కటే మనల్ని ఆదుకోగలదనేది, దేవునిపై ఆధారపడమే మనకు మంచి సరైన మార్గమని మనకి ఈ యొక్క 2 రిఫరెన్స్ ద్వారా మనం గమనించగలం. దీన్ని బట్టి మనం కూడా ఈ యొక్క సిలువలో పలికినటువంటి మన ప్రభు అయినటువంటి క్రీస్తు 7 మాటలు నాటి ఈ ప్రాజెక్ట్ అనేది జగత్ పునాది వేయబడక మునమే తండ్రి కుమారుల మధ్య జరిగినట్లుగా మనం గమనించవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆదికాండ మొదట్లోనే ఉంది, ఆది యందు భూమి ఆకాశం సృజించబడినది అని ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండింది అంటాడు. అది ఆ సందర్భం ఏంటంటే, దీనికంతటికి ఏదో ఒక శక్తి ఆ యొక్క సందర్భాన్ని కొలాప్స్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. దీనికి కారణము అపవాదికి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఈ జరుగుతున్నట్టు కోల్డ్ వార్ అనేది మనం గమనించాలి. నేను ఇంకా అంత లోతుకి వెళ్ళను. కాకపోతే యుద్ధం జరిగితేనే విజేతలు అనేది ఎవరికైనా తెలుస్తుంది. చివరికి అపవాది మీద మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే విజయం సాధించాడనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ గుడ్ ఫ్రైడే అనేది సమస్త మానవాళికి శుభకరమైనటువంటి శుక్రవారమే. ఎందుకంటే ఈ దినం మనకు రక్షణ భాగ్యం. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఈస్టర్ అనేది బ్యూటీ. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలో నెరవేర్చట్లో ఈస్టర్లోనే 3వ దినం లేకటం అనేది మన కళ్ళారా చూస్తాం. ఈ సర్వ మానవాళిలో ఎవరైనా సరే చనిపోయి లేచినటువంటి సందర్భము
ఈ సూర్యగోళం కింద ఉన్నటువంటి సమస్త సమాజంలో ఎక్కడ కూడా గమనించలేము. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఈస్టర్ బ్యూటీ, మనకి ఇది ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేది బ్యూటీ అనేది ఎంత విచిత్రమైన బంధం. అందుకని ఒక చిన్న విషయం, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 4వ మాట.